బృందావనంలో ఒక అందమైన ఉదయం. పక్షుల కిలికిలారావాలతో గ్రామం మేల్కొంటోంది. కృష్ణయ్య, ఎందుకిలా దిగులుగా ఉన్నావు? నా బంగారు పిల్ల నగ్రోవి కనిపించడం లేదు స్నేహితులారా. అయ్యో, అది నీకెంత ఇష్టమో మాకు తెలుసు. చింతించకు, మనం కలిసి వెతుకుదాం. చూడండి స్నేహితులారా, ఈ దారి మనల్ని స్ఫటిక గుహ దగ్గరకు తీసుకెళ్తుంది. అంటే అక్కడే నీ పిల్లన గ్రోవి ఉందా? అయితే ఆలస్యం ఎందుకు, సాహసం మొదలు పెడదాం. చిన్ని కృష్ణుడు తన ఏనుగు పింకీతో నడుస్తున్నప్పుడు కోతి బుజ్జి బుడగలపై ఆనందంగా గెంతుతుంది. అడవి చాలా దట్టంగా ఉంది. పెద్ద తీగలు దారిని అడ్డుకున్నాయి. ఎంత మంచి పనో! అరటి పళ్ళు తీసుకో రాక్షసా. మంచిది. చివరకు వారు స్ఫటిక గుహకు చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద మెరుస్తున్న రాయిలో కృష్ణుడి పిల్లనగ్రోవి చిక్కుకుని ఉంది. అదంతా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఓ కృష్ణ, ఈ పుల్లని పొందడానికి సహాయం చెయ్యి. త్వరగా మిత్రమా. దొరికేసింది. హుర్రే! సూర్యుడు అస్తమిస్తుండగా ముగ్గురు స్నేహితులు నవ్వుకుంటూ తిరిగి ఇంటికి బయలుదేరారు. ఎంతో సాహసం చేసిన ఆ రోజు వారికెప్పటికీ గుర్తుండిపోతుంది. సూర్యుడు అస్తమిస్తుండగా ముగ్గురు స్నేహితులు నవ్వుకుంటూ తిరిగి ఇంటికి బయలుదేరారు. కృష్ణుడి మాయా కథలు ఇంకా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.